వెల్కమ్ టు ఓబీసీ న్యూస్. పిలిస్తే పలికే నాయకుడు యుగంధర్ రెడ్డి రెండోసారి మండల అధ్యక్షుడిగా రావడం సంతోషకరం. కృష్ణమూర్తి రెడ్డి తిరుపతి జిల్లా వరదయపాలెం మండలంలో టీడీపీ మండల అధ్యక్షుడిగా యుగంధర్ రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆదివారం ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణమూర్తి రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి రెడ్డి భారీ కాన్వాయ్లతో యుగంధర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కాన్వాయ్లతో తరలివచ్చి కార్యక్రమానికి ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా సత్యవేడు వైపు బయలుదేరి శక్తి ప్రదర్శన చేశారు. మార్గమంతా నినాదాలు, హర్షధ్వానాలతో ప్రాంతం సందడిగా మారింది. సత్యవేడు వద్ద జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కృష్ణమూర్తి రెడ్డి, యుగంధర్ రెడ్డి మరియు శంకర్ రెడ్డిలను గజమాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల ఐక్యత, కార్యకర్తల భారీ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కృష్ణమూర్తి రెడ్డి మాట్లాడుతూ యుగంధర్ రెడ్డి పిలిస్తే వెంటనే స్పందించే వ్యక్తి అని, ఆయన మంచితనానికి మారుపేరని అన్నారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ముందుండి తాను నిలబడి పరిష్కారం చూపే నాయకుడు యుగంధర్ రెడ్డి అని కొనియాడారు. వరదయపాలెం మండల అధ్యక్షుడిగా యుగంధర్ రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషకరమని ఆయన తెలిపారు. అలాగే యుగంధర్ రెడ్డి నాయకత్వంలో మండలంలో పార్టీ బలోపేతం అవుతుందని, గ్రామస్థాయి వరకు పార్టీని విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా క్రమశిక్షణతో కొనసాగింది. Let's go!